హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. హిమాలయాలు ఎంత అందంగా ఉంటాయో వాటి వెనకాల భయాన్ని కలిగించే అంతే భయంకరమైన నిజాలు కూడా ఉన్నాయి. ముందుగా డెత్ జోన్ గురించి తెలుసుకుందాం. ఇది 8000 మీటర్ల ఎత్తులో ఉంటుంది. ఇక్కడ ఆక్సిజన్ తగ్గిపోవటంతో మానవ శరీరం నెమ్మదిగా పనిచేయటం మానేస్తుంది. ఎవరైనా ఆక్సిజన్ లేకుండా ఎక్కువసేపు ఇక్కడ ఉంటే ఖచ్చితంగా మరణిస్తారు. హిమాలయాల్లో డెత్ జోన్లో ఎవరైనా పొరపాటున కింద పడిపోతే వారిని ఎవ్వరూ కాపాడలేరు. ఎందుకంటే వారిని రక్షించటానికి ప్రయత్నిస్తే తామే చనిపోవాల్సి వస్తుంది. అందుకే అక్కడ ట్రెక్కర్లు మరణిస్తున్న వారిని చూస్తూనే ముందుకు వెళ్తారు. అక్కడ వాళ్ళు కొంత ఆలస్యం చేసినా వాళ్ళ ప్రాణాలకి చాలా రిస్క్ ఉంటుంది. ఆ ప్రదేశంలో ట్రెక్కర్స్ చాలా వీక్ అయిపోయి వాళ్ళను వాళ్ళు కాపాడుకోవటానికి స్ట్రగుల్ అవుతూ ఉంటారు. 2006లో బ్రిటిష్ క్లైంబర్ అయిన డేవిడ్ షార్ప్ ఇంకా పైకి ఎక్కలేక అక్కడే ఆయన కొద్దిసేపు విశ్రాంతి తీసుకుందాం అనుకున్నాడు. అయితే అక్కడ ఆక్సిజన్ లెవెల్స్ పూర్తిగా తగ్గిపోవటం వల్ల ఆయన పూర్తిగా వీక్ అయిపోయి అక్కడి నుంచి ఇంకా ముందుకు కదలలేని పరిస్థితిలో అక్కడే ఉండిపోయాడు. అయితే దాదాపు 40 మంది ట్రెక్కర్స్ ఆయనను చూస్తూ ఆయనను దాటుకుంటూ వెళ్ళిపోయారు. కానీ ఆయనను కాపాడలేకపోయారు. కొందరైతే ఆయన అప్పటికే మరణించినట్లు భావించారు. ఇంకొందరు ఆయనను ఏమాత్రం పట్టించుకోకుండా వారి ప్రాణాలపైనే దృష్టి పెట్టారు. ఇక్కడ వాళ్ళు హార్ట్ లేనివారు అని అర్థం కాదు. అక్కడ ఉన్నటువంటి భయంకరమైన పరిస్థితుల వల్ల వాళ్ళు పరిస్థితులకు అనుగుణంగా వాళ్ళ ప్రాణాలపైన దృష్టి పెట్టుకుంటున్నారు. ఇంకా అసలు నిజం ఏంటంటే డేవిడ్ షార్ప్ అక్కడ కొన్ని గంటల పాటు సజీవంగానే ఉన్నాడు. కానీ అతనిని ఎవరూ కాపాడలేకపోయారు. 1996లో జరిగిన ఒక ఘటన హిమాలయాల చరిత్రలో జరిగిన అత్యంత దారుణమైన ఘటనలలో ఒకటి. ఒక భారీ మంచు తుఫాన్ కారణంగా ఎవరెస్టుపై 8 మంది క్లైంబర్స్ మరణించారు. అయితే వాళ్ళు సహాయం కోసం వేడుకున్నప్పటికీ వేరే ట్రెక్కర్స్ వారి సొంత ప్రాణాలను కాపాడుకునే ప్రయత్నంలో వీరికి ఎటువంటి సహాయం చేయలేకపోయారు. ఈ సంఘటనపై ఇంటూ థిన్ ఎయిర్ అనే పుస్తకం కూడా రాయబడింది. అయితే వచ్చిన వారిలో ఒకతను మాత్రం 15 గంటల తర్వాత స్పృహలోకి వచ్చి తిరిగి క్రిందికి వెళ్ళిపోయి ప్రాణాలతో బయటపడ్డాడంట. ఈయన ఆధారంగా ఎవరెస్ట్ అనే మూవీ కూడా వచ్చిందంట. ఇప్పుడు గ్రీన్ బూట్స్ గురించి తెలుసుకుందాం. ఈ గ్రీన్ బూట్స్ ఏంటంటే హిమాలయాల పైన ఉన్నటువంటి ఒక ప్లేస్. ఈ ప్లేస్కి ఈ పేరు ఎందుకు వచ్చిందంటే భారతీయ ట్రెక్కర్ అయినటువంటి తెస్వాంగ్ పల్జోర్, ఈయన ఇంతకుముందు చెప్పుకున్నాం కదా 1996లో జరిగిన ఒక సంఘటనలో 8 మంది మరణించారని. వారిలో ఈ తెస్వాంగ్ అనే భారతీయ క్లైంబర్ కూడా ఒకరు. ఈయన పచ్చని బూట్లు ధరించి ఉండటం వల్ల అతని శవానికి గ్రీన్ బూట్స్ అని పేరు పెట్టారంట. అయితే ఆయన ఆ ప్రదేశంలో ఒక గుహలో ఉండిపోయాడు. తర్వాత శరీరం మొత్తం గడ్డ కట్టుకుపోయిందంట. అయితే ఈ గుహను గ్రీన్ బూట్స్ కేవ్ అంటారు. అయితే ఇది తర్వాత ట్రెక్కర్స్ కి ఒక ల్యాండ్ మార్క్ గా ఉండిపోయింది. చాలా మంది ట్రెక్కర్స్ అతని పక్క నుండి నడుచుకుంటూ పోతారంట. కొంతమంది క్లైంబర్స్ అతని పక్కన విశ్రాంతి కూడా తీసుకుంటారంట. కానీ అది విశ్రాంతి తీసుకోవటానికి అంత కరెక్ట్ ప్లేస్ కాదు. ఎందుకంటే అంతకు ముందు మనం డేవిడ్ షార్ప్ గురించి చెప్పుకున్నాం కదా, ఆయన అదే ప్రాంతంలో విశ్రాంతి తీసుకుందాం అనుకున్నాడు. కానీ పరిస్థితులు అనుకూలించక అక్కడే మరణించాడు. అయితే 2014 తర్వాత గ్రీన్ బూట్స్ శవం కనిపించలేదని కొందరు క్లైంబర్స్ చెప్పారంట. అయితే ఆయన శవాన్ని వేరే చోటికి తరలించి ఉండవచ్చు, లేదంటే కొండ చర్యలు అతనిని కప్పివేయటానికి కూడా అవకాశం ఉంది. ఇప్పుడు స్లీపింగ్ బ్యూటీ గురించి తెలుసుకుందాం. ఈ పేరు 1998లో మరణించిన అమెరికా క్లైంబర్ ఫ్రాన్సిస్ ఆర్సెంట్ ఏవ్ అనే ఆమెకు ఇచ్చిన పేరు. ఈమె మరణం అత్యంత విషాదకరమైన ఘటనల్లో ఒకటి. ఈమె చాలా ఎక్స్పీరియన్స్ ఉన్న క్లైంబర్.
అయితే ఈమె ఒక మిస్టేక్ చేసింది. అదేంటంటే ఈమె ఆక్సిజన్ ఎక్కువగా తీసుకోకుండా ఎవరెస్ట్ ఎక్కాలని ప్రయత్నించింది. ఇది చాలా ప్రమాదకరమైన నిర్ణయం. ఎందుకంటే ఆక్సిజన్ లేకుండా ఎవరెస్ట్ ఎక్కడం అత్యంత ప్రమాదకరం. ఆమె భర్త కూడా ఒక క్లైంబర్. వాళ్ళు 1998లో ఎవరెస్ట్ శిఖరాన్ని చేరుకున్నారు. అయితే దారిలో తిరిగి వచ్చే సమయంలో వాళ్ళు చాలా అలసిపోయారు. వాళ్ళ దగ్గర ఉన్న ఆక్సిజన్ కూడా అయిపోయింది. ఎందుకంటే వాళ్ళు ఎక్కువ ఆక్సిజన్ ని క్యారీ చేయలేదు. అయితే 18,700 మీటర్ల ఎత్తులో ఫ్రాన్సిస్ చలికి ఇంకా అలసటకు తట్టుకోలేక కుప్పకూలిపోయింది. తనని కాపాడటానికి ప్రయత్నించిన ఆమె భర్త కూడా మాయమైపోయాడు. మరుసటి రోజు ఇద్దరు క్లైంబర్స్ తనను చూశారు. ఆమె చావుకి దగ్గరగా ఉంది అని వారికి అనిపించింది. అయితే ఆమె అప్పటికి బ్రతికే ఉంది. అయితే ఆమె ముఖం మాత్రం మంచుతో కప్పబడి ఉండటం వల్ల ఆమె ఒక మంచు విగ్రహం లాగా కనిపించిందంట. అయితే ఆమెకు ఓపిక ఉన్నంతలో కాపాడండి, నన్ను వదిలిపెట్టకండి అని అడిగిందంట. కానీ ఆమెను కాపాడేందుకు వాళ్ళ దగ్గర ఆక్సిజన్ లేకపోవటం వల్ల వాళ్ళు ఆమెను కాపాడలేక బాధతో అక్కడి నుంచి అతి కష్టం మీద వెళ్ళిపోయారంట. ఇంకా తరువాత ఎటువంటి సహాయం లభించకపోవటం వల్ల ఇంకా ఫ్రాన్సిస్ అక్కడే మరణించిందంట. ఆమె భర్త కూడా తిరిగి రాలేదు. అయితే ఆమె దేహం 9 ఏళ్ల పాటు ఎవరెస్ట్ పర్వతంపై అలాగే ఉండిపోయింది. ఆమె మంచుతో కప్పబడి నిద్రిస్తున్నట్లుగా కనిపించటం వల్ల ఆమెకు స్లీపింగ్ బ్యూటీ అనే పేరు వచ్చింది. అయితే 2007లో కొంతమంది అమెరికా పతాకంతో ఆమె శరీరాన్ని కప్పి క్లైంబర్స్ ఆమెను చూడకుండా చేశారంట. ఇప్పుడు అక్కడే ఉన్న రూప్కుండ్ సరస్సు గురించి తెలుసుకుందాం. దీనిని అస్థిపంజరాల సరస్సు అని కూడా అంటారు. ప్రతి వేసవిలో మంచు కరిగినప్పుడు లోపల కూరుకుపోయిన వందలాది అస్థిపంజరాలు బయటపడతాయి. అయితే DNA పరీక్షల ప్రకారం వీరు 1000 సంవత్సరాల క్రితం అకస్మాత్తుగా కురిసిన భారీ వడగళ్ల వానలో మరణించారు. కానీ ఒకేసారి ఇంతమంది అక్కడ ఎందుకు ఉన్నారు అనే రహస్యంగానే ఉండిపోయింది. అయితే హిమాలయాల్లో ఇంతమంది మరణించినా వారి శరీరాలు మంచుతో కుళ్ళిపోకుండా ఉంటాయి. కొన్ని శవాలు ల్యాండ్ మార్కులుగా మారిపోగా మరికొన్ని మాత్రం చావు ఎంత భయంకరంగా ఉంటుందో గుర్తు చేస్తాయి. ఇప్పుడు షెర్పాల గురించి తెలుసుకుందాం. హిమాలయాల్లో షెర్పాలు వీళ్ళు ఎవరంటే క్లైంబర్స్ కి సహాయం చేసే నిపుణులు. అయితే కొన్నిసార్లు వీళ్ళు సొంత వాళ్ళకి కూడా సహాయం చేసే స్థితిలో ఉండరంట. 2017లో ఒక షెర్పా తన సొంత అన్నను హిమాలయాల్లో వదిలిపెట్టాల్సి వచ్చిందంట. ఎందుకంటే అతనిని క్రిందికి తీసుకురావటం అసాధ్యమైపోయింది. క్లైంబర్స్ లో ఒకరిని కాపాడే ప్రయత్నంలో ఇద్దరి ప్రాణాలు పోయే అవకాశం ఉంటుంది. అయితే చాలా మంది ట్రెక్కర్స్ ఇలాగే డైలమాకి గురవుతుంటారంట. పక్క వారిని కాపాడాలా, తమ ప్రాణాలను కాపాడుకోవాలా అని. అయితే హిమాలయాల్లో అనుభవజ్ఞులైన చాలా మంది క్లైంబర్స్ అర్థం కాని పరిస్థితుల్లో అదృశ్యమయ్యారు. 1924లో జార్జ్ ముల్లరీ అనే క్లైంబర్ ఎవరెస్ట్ శిఖరానికి చేరుకున్నాడా లేదా అనేది ఇప్పటికీ తెలియదంట. ఎందుకంటే ఆయన శరీరం 75 ఏళ్ల తర్వాత లభించింది. హిమాలయాల్లో ఇంకొన్ని వింతలు విచిత్రాలు కూడా ఉన్నాయి. అవేంటంటే హిమాలయాల్లోని యతి అనే రాక్షసుడు. అయితే కొందరు స్థానికులు ఇంకా ట్రెక్కర్స్ హిమాలయాల్లో ఒక భారీ మానవాకారం యతి కనిపించడం చెబుతారు. మంచులోని పెద్ద పెద్ద అడుగుల గుర్తులు శాస్త్రవేత్తలను కూడా ఆశ్చర్యానికి గురిచేశాయి. హిమాలయాల్లో కుల్దారా అనే ఒక గ్రామం ఉంది. అయితే దీనిని అందరూ వదిలేయటం వల్ల ఇది ఒక గోస్ట్ టౌన్ గా మారింది. 400 ఏళ్ల క్రితం ఇక్కడ నివసించిన ప్రజలు ఒక్క రాత్రిలో అంతా అదృశ్యమైపోయారు, అన్నీ ఖాళీ చేసేసి. అప్పటి నుండి అక్కడ ఎవరు నివసించటానికి ధైర్యం చేయలేదు. సూర్యాస్తమయం తర్వాత అక్కడ రాత్రి గడపటం చాలా ప్రమాదకరం అంటారు. ఇంకా హిమాలయాల్లో ఎవరెస్ట్ బేస్ క్యాంప్, అన్నపూర్ణ ట్రెక్కింగ్ మార్గాల్లో ట్రెక్కర్లు
ఏవో వింత శబ్దాలు వినిపిస్తున్నట్లు, ఎవరో మాట్లాడుతున్నట్లు వినిపించటం గురించి చెప్పుకుంటారు. అయితే కొందరు క్లైంబర్స్ మాత్రం ఇవి మరణించిన ట్రెక్కర్స్ ఆత్మల శబ్దాలు అని నమ్ముతారు. హిమాలయాల్లో సట్లెజ్ నది సహజ సిద్ధమైన పర్వత దిశకు విరుద్ధంగా తప్పుదారిలో ప్రవహిస్తుంది. దీన్ని శాస్త్రవేత్తలు భూకంపాల ప్రభావంగా చెబుతున్నా స్థానికులు మాత్రం దైవశక్తిగా నమ్ముతారు. ఇంకా శంబాల రాజ్యం గురించి తెలుసుకుందాం. బౌద్ధ గ్రంథాలలో శంబాల అనే ఒక రహస్యమైన నగరాన్ని ప్రస్తావించారు. ఇది అధునాతన ఋషులు, దైవిక శక్తులు ఉండే ప్రాంతంగా చెప్పబడుతుంది. కొందరు యాత్రికులు దీన్ని వెతికే ప్రయత్నం చేసినా ఇప్పటి వరకు ఎవరు కూడా కనుగొనలేకపోయారు. ఇవి హిమాలయాల వెనకాల ఉన్న భయంకరమైన ఘటనలు, వింతలు, అలాగే నమ్మలేని నిజాలు. వీడియో నచ్చితే లైక్ చేయండి, అట్లనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.